ఈ రోజు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కాదు ఇంపార్టెంట్ ప్లేస్ ని పట్టుకొచ్చేసిన కొంచెం స్వీట్ గా కొంచెం సాసీ లైట్ గా స్పైసీ ఉంది. ఏ కొత్త కారు కొన్న టైర్ కింద నిమ్మకాయ ఎంత ఇంపార్టెంట్, ఫుడ్ మార్చినప్పుడు ఫుడ్ మీద కూడా నిమ్మకాయ అంతే ఇంపార్టెంట్ అన్నమాట. ఏదో ఊరికైతే అస్సలు అంటలేను, నిజంగా బాగుంది. బయటికి 2 కాజులు వస్తాయి. ఓకే లెట్స్ ట్రై. చాలా బాగుంది. ముక్క అయితే ఇంత సాఫ్ట్ ఉందంటే అంత సాఫ్ట్ ఉంది. చూసారా గైస్, నాన్ వెజ్ అనగానే నా ఫేస్ వెలిగిపోతుంది అంతే. ఇన్ని గణం జీడిపప్పులు ఎడికే తెస్తారు వీళ్ళు, మొత్తం వేస్తూనే ఉన్నారు. కీర్తన, వెల్కమ్ టు అదర్ ఎపిసోడ్ ఆఫ్ వైర్లీ ఫుడ్. ఈ రోజు మీకోసం ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ని పట్టుకొచ్చేసిన, అదే నాగోల్లో ఉన్న నవరస. ఇప్పుడు అందరికి కిచెన్ ఇంపార్టెంట్ అంటారు, ఫుడ్ ఇంపార్టెంట్ అంటారు, కానీ మనకి కిచెన్ లో హైజీన్ ఇంపార్టెంట్ అనమాట. కిచెన్ లో హైజీన్ ఇంపార్టెంట్ అని అనుకుంటే ఫుడ్ కూడా అట్లనే ఉంటది కదా. సో దిస్ హోటల్ క్లెయిమ్స్ దట్ వాళ్ళు అసలు ప్రిజర్వేటివ్స్ వాడరు, వాళ్ళు ఆర్టిఫిషియల్ కలర్స్ వాడరు, లేకపోతే ఎక్స్పైర్డ్ ఫుడ్ వాడరు అని చెప్తారు. పోయి లోపలికి క్లారిటీగా చెక్ చేసుకొని మనం కన్ఫర్మ్ చేయబోతున్నాం. నేను ఈరోజు స్వయంగా పోయి కిచెన్ లోకి వెళ్ళి చూడబోతున్నాను అనమాట. వీళ్ళ కిచెన్ ఇంత నీట్ గా ఇంత హైజీనిక్ ఉంది అంటున్నారు కదా, నాకైతే అస్సలు నమ్మకం లేదు. పక్కా ఎక్కడికొస్తే దొరకకపోడగా చూద్దాం రండి. ఏం దొరకలేదు ఫ్రెండ్స్. అక్కడ ఎంత ఎతికితే చాలా అయిపోయినా, లోపల ఒక ప్రిజర్వేటివ్ దొరకలేదు. ఎట్లా అంటే ఖాళీ చేతులతో వచ్చినట్టుంది, ఒక్క పురుగు దొరకలేదు, ఏం దొరకలేదు. అందుకే నాకు పిచ్చిలేసి నేను మంచిగా. సో ఇప్పుడు ఇన్ని గణం పెట్టేసరికి నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా దేంతో స్టార్ట్ చేయాలని. యాజ్ యూజువల్ మనం స్టార్టర్స్ ట్రై చేసేద్దాం. వెజ్ వాళ్ళ కోసం అనేసి 2 ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి క్రిస్పీ కార్న్, మళ్ళీ హరాబరా కబాబ్. కానీ నేను కొత్తగా ఉంది ఏంది అంటే కరివేపాకు కొరమీను అంట. సో దాంతో ట్రై చేసేద్దాం. కొరమీను అనేది ఏంటంటే మీకు తెలిసిందే, ఫిష్ అనమాట. లైక్ సింగిల్ బోన్ ఫిష్, దాంట్లో ముళ్ళు తక్కువ ఉంటాయి అనమాట. మధ్యలో ఒక ముళ్ళు తీసేస్తే మిగతా అంతా బోన్లెస్ అయిపోతుంది. ఇది గోదావరిలో దొరుకుతుంది అనమాట మనకి. ఓం పెట్టినట్టు ప్రతి దానికి స్టార్ట్ చేసే ముందు మనం అలా ఏదైనా నాన్ వెజ్ స్టార్ట్ చేసే ముందు నిమ్మకాయ పిండుకోవాలన్నమాట. అలా ఒక పీస్ ని తీసుకుందాం. చలో విల్ హ్యావ్. మెత్త ఉంది ముక్క, చాలా మెత్త. ఇట్లా బైట్ చేయగానే ఇట్లా పడిపోయింది చెప్పాలంటే. బాగుంది, బ్యాలెన్స్డ్ స్పైసెస్ ఉంది, బ్యాలెన్స్డ్ కోటింగ్ వీళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మీరు ఏ డిష్ ట్రై చేసినా, ఎప్పుడు ట్రై చేసినా సేమ్ టేస్ట్ వస్తుంది అనమాట మీకు. కంపల్సరీ ఎప్పుడు వచ్చిన 365 days మీకు సేమ్ టేస్ట్ ఇస్తారు అనమాట వీళ్ళు. నెక్స్ట్ నేను కొరియన్ వింగ్స్ ట్రై అయిపోతున్నా నాన్ వెజ్ లవర్స్ కోసం కి. సో చూసినారు కదా, మీరు మంచిగా ఫ్రై అయిన చికెన్ ని మీరు చూసుంటే దాన్ని మంచిగా వాళ్ళ కొరియన్ సాస్ లో మంచిగా ఫ్రై చేసి, చూసినారా ఎంత గ్లేస్ ఉందో సాస్ ది. ఒకసారి సాస్ గ్లేస్ చూడండి. దీన్ని చూస్తుంటే డెఫినెట్ గా మీకు ఆశ కలుగుతుండొచ్చు, వెంటనే మీకు తినాలనిపిస్తుంది కదా. ఉరికొచ్చేసేయండి ఇడికి. నవరస నాగోల్లో ఉందన్నమాట, మర్చిపోకండి లొకేషన్. బాగుంది, కొంచెం స్వీట్ గా కొంచెం సాసీ లైట్ గా స్పైసీ ఉంది. బాగుంది, నిజంగా బాగుంది. చికెన్ క్రిస్పీగా ఉంది. వీళ్ళు సాస్ వేసినా కూడా సాగి అయిపోలేదు, మెత్తగా అయిపోలేదు. ఫ్రెష్ చికెన్, ఫ్రెష్ ఇంగ్రీడియంట్ అండ్ ద సాస్ ఇస్ వెల్ బ్యాలెన్స్డ్, యాప్ట్ ఆన్ స్పాట్. ఇప్పుడు వెజ్ వాళ్ళ కోసం స్టాండర్డ్ క్రిస్పీ కార్న్ అనమాట. టు బి ఆనెస్ట్, సో మనం ఏ కొత్త కారు కొన్న టైర్ కింద నిమ్మకాయ ఎంత ఇంపార్టెంట్, ఫుడ్ మార్చినప్పుడు ఫుడ్ మీద కూడా నిమ్మకాయ అంతే ఇంపార్టెంట్ అనమాట. వేసుకుందాం గైస్. ఫ్రెష్ కార్న్ కూడా చాలా క్రిస్పీ ఉంది. నిన్న కోడితో నింపలేదు, నీట్ గా క్లియర్ గా ఉంది. సో యాక్సెప్టెడ్. సో ఇప్పుడు మనం ట్రై చేస్తున్నాం మలై కబాబ్ అనమాట. ఈ మలై కబాబ్ కాడికి వచ్చేసి దీని ప్రాసెస్ చూసుకుంటే అయితే వీళ్ళు క్యాషు, క్రీమ్, చీజ్, మళ్ళీ కొరియాండర్, గ్రీన్ చిల్లీ వీటన్నిటిని మిక్సీ పట్టి ముక్కకు బాగా పట్టించి అప్పుడు ముక్కని తందూరులో వేస్తారు అనమాట. సో ట్రై చేసేద్దాం. దీన్ని వీళ్ళ మెయిన్ చట్నీతో డిప్ చేసుకుందాం. ఎప్పుడు చూసినా లిల్లీలు ఉంటుంది అనమాట, కానీ ఇక్కడ చూడండి ఎంత తిక్కుందో. సేమ్ మన మైనీస్ సాస్ ఎంత తిక్కుంటే అంత తిక్కుంది. ఓకే లెట్స్ ట్రై. చాలా బాగుంది. ముక్క అయితే ఇంత సాఫ్ట్ ఉందంటే అంత సాఫ్ట్ ఉంది. మళ్ళీ క్రీమీనెస్ ఉంది, మస్తు ప్రీమియం అనిపించింది. క్యాషు టేస్ట్ తెలుస్తుంది, క్రీమ్ టేస్ట్ తెలుస్తుంది, లైట్ గా ఆ స్పైసీనెస్ కూడా ఉంది. నిజంగా బాగుంది. ఎందుకంటే మనం చూసినాం, వీ హ్యావ్ గాన్ ఇన్ టు దేర్ కిచెన్. సో వాళ్ళు కంపల్సరీ ప్రతి ఐటమ్ ని లేబుల్ చేస్తున్నారు. ప్రతి ఐటమ్ మీద దాని ఎక్స్పైరీ డేట్, అది ఎప్పుడు తెచ్చిండ్రు, ఎన్ని రోజులు వాడాలని కూడా ఉంది అనమాట. గ్రేట్. ఇప్పుడు నెక్స్ట్ మనం హరాబరా కబాబ్ ట్రై చేద్దాము. కబాబ్ చూస్తే ప్రతి దానికి ఒక జీడిపప్పు ముక్క పెట్టిండు అనమాట. నేను జీడిపప్పు ఉత్తేనే తినేస్తాను. సో హరాబరా కబాబ్ అంటే ఏం లేదు, మొత్తం నీకు దొరికిన హరా వెజిటేబుల్స్ అన్నిటిని మిక్సీ పట్టేసి ఒక టిక్కీ లాగా, ఆలు టిక్కీ అవన్నీ ఎట్లా ఒక టిక్కీ చేసిండు అనమాట. గ్రీన్ చట్నీతో తినేద్దాం. నైస్, రియలీ గుడ్. బట్ వెజ్ లో కూడా నా ఫేవరెట్ ఆఫ్టర్ క్రిస్పీ కార్న్ ఇస్ స్టాండర్డ్. దానికి వంకలు పెట్టేదే లేదు ఎప్పుడన్నా సరే. కానీ దాని తర్వాత ఇంకొక ఐటమ్ నచ్చిందంటే హరాబరా కబాబ్. సో ఇప్పుడు మనం ట్రై చేసిన నెక్స్ట్ ఐటమ్ వెజ్ కీమా పులావ్ కదా. సో లుక్ వైజ్ వచ్చేస్తే బౌల్ నిండా మంచిగా అన్ని వెజిటేబుల్స్ వేసిండ్రు. మీరు వాళ్ళకి అబ్జర్వ్ చేసి ఉంటే ప్రతి ఐటమ్ లో కూడా కాజులు గుమ్మరించి వస్తారు ఇలా. సో వెజ్ కీమా మనకు సేమ్ అదే నాన్ వెజ్ టేస్ట్ ఇస్తారో చూద్దాం.
మంచి వెజిటబుల్ పలావ్ టేస్ట్ ఇస్తుంది. కీమా అంత చెప్పను, బట్ డెఫినెట్లీ వెజిటబుల్ ఫీలింగ్ అయితే ఉంది. మనం ఇంట్లో వేసుకున్న వెజ్ బిర్యానీ ఆర్ మిక్స్డ్ వెజిటబుల్ బిర్యానీ ఉంటుంది కదా, అట్లా ఉందన్నమాట, విచ్ ఇస్ గుడ్. మీరు అబ్జర్వ్ చేస్తుంటే వీళ్ళు వాడే ఆయిల్ కూడా అన్ని కోల్డ్ ప్రెస్ ఆయిల్ అనమాట, కోల్డ్ ప్రెస్ పీనట్ ఆయిల్ అనమాట. సో వీళ్ళు ఏమి అట్లా కల్తీ న్యూనే వాడరు గైస్. సో ఇప్పుడు మనం ట్రై చేస్తున్న ఐటమ్ వచ్చేసి పొట్టేలు వేపుడు బిర్యానీ. వాళ్ళ పేరు కూడా అంతే అథెంటిక్ గా పెట్టారు, సో దట్ వీ కెన్ రిలేట్ అనమాట. సో వీళ్ళు తీసుకున్న మటన్ కూడా సేమ్ వెయిట్ ఉంటుంది అనమాట. ఒక వెయిట్ అనేది ఉంటది కదా, కరెక్ట్ ఆ వెయిట్ తీసుకొని దాంట్లోనే చేస్తారు అనమాట. సో ఇప్పుడు ఆ వెయిట్ ఎందుకు తీసుకుంటారు అంటే మనకి ముక్క అనేది పర్ఫెక్ట్ గా ఉడకనిక అనమాట. ఇప్పుడు టేస్ట్ వైజ్ గానీ ముక్క గానీ చూసుకుంటే ఒక్కొక్క డిఫరెంట్ గోడ్స్ గురించి ఉంటే ఒకటి సేమ్ టేస్ట్ ఉండదు ఈక్వల్ గా. ఒకటే హోల్ మీట్ ది తీసుకుంటే అదే మంచి టేస్ట్ అనమాట. మీరు కలర్ వైజ్ చూస్తుంటే కూడా నార్మల్ గా వాళ్ళు ఫుడ్ కలర్ వేసి మన చేతికి అంటాలి. మీరు చూస్తున్నారా? నో. సో మనకి కారమే అంటే నాకు చూసుకుంటే అయితే అంత కారం, దట్ ఇస్ నాట్ కలర్ క్లియర్లీ. సో అలా మీరు ముక్కను కూడా చూడండి ఎంత మంచిగా మెత్త ఉడికిందో పీస్ అయితే. ముక్క ఇట్లా విరిగిపోతుంది అనమాట. చలో మంచిగా మసాలాని మిక్స్ చేసుకొని చలో విల్ హ్యావ్ ఎ బైట్. చాలా బాగుంది. డబల్ మసాలా చెప్పినా స్పైసీ చెప్పినా మంచి బ్యాలెన్స్ అయింది. 2 కాజులు వస్తాయి. నేనైతే కాజు నాకు చాలా ఇష్టము, నేను ఏరుకొని తింటా. సో ఇప్పుడు మనం ముంగట ఉన్నది కొత్తిమీర కోడి కర్రీ అనమాట. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మంచిగా నాన్ తెప్పించేసుకున్నా. సో మంచిగా ఒక ముక్క పెట్టేసుకొని, కర్రీలో గ్రీన్ ఉంది నాకు తెలిసి, మొత్తం కొత్తిమీర లేకపోతే ఆల్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ వేసేసి ఉంటాడు ఆ కలర్ రావడానికి, విచ్ ఇస్ అలాంటి గ్రీన్ తింటేనే మనకు కళ్ళకి మంచిది. ధ్యానం ఇచ్చేస్తున్నా, తీసేసుకోండి. కళ్ళకి మీకు కూడా మంచిది, చూసేసేయండి. తినడం ఎట్లనో చూడండి మీరు కూడా, దిష్టి మాత్రం పెట్టద్దు గైస్. నేను దీన్ని దేంతో డిలీట్ చేసుకుంటానో చెప్తా. మా మమ్మీ నాకు పుదీనా రైస్ చేస్తుంది అనమాట. సో సేమ్ పుదీనా రైస్ గ్రీన్ రైస్ తిన్నట్టే ఉంది, విచ్ ఇస్ వెరీ నైస్. పుదీనా ఫ్లేవర్ అనేది లేకపోతే కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. కారం ఉంది, కారం పాట్ అట్ ద సేమ్ టైం క్రీమీ కూడా ఉంది. నెక్స్ట్ మనం ట్రై చేస్తుంది నిజామీ హండీ అనమాట. అది ఏంటి అంటే ఆల్ మిక్స్ వెజిటేబుల్ కర్రీ. ఏ కూరలో చూడుర్రి మొత్తం నిండా జీడిపప్పులే. నాకైతే పండా అనిపిస్తుంది ఏందో. అసలు నాకు ఇది డిఫరెంట్ అనిపించింది. మనం నార్మల్ గా బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ చూస్తాము, లేకపోతే పలావ్ లో చూస్తుంటాం, మండీలో చూస్తుంటాము. వీళ్ళు కర్రీ మీద కూడా వేసినారు. చాలా వెజెస్ వస్తున్నాయి ఒకటే బైట్ లో. అన్ని కూడా డిఫరెంట్ టేస్ట్ వస్తలేదు. మళ్ళీ ఈచ్ టేస్ట్ ని కాంప్లిమెంట్ చేస్తుంది. క్యారెట్స్ కూడా నీట్ ఉడికినాయి, బీన్స్ కూడా నీట్ ఉడికినాయి. ఐ వుడ్ గివ్ వెజ్ కాబట్టి ఐ విల్ గివ్ దిస్ 9 out of 10. బట్ దట్ చికెన్ కదా నేను 10 out of 10 ఇస్తా. ఇన్ని గణం జీడిపప్పులు ఎడికేస్తారు వీళ్ళు, మొత్తం వేస్తూనే ఉన్నారు. సో మొత్తం ఫినిషింగ్ టచ్ వచ్చేసినాం. ఇప్పుడు వాళ్ళ థాలీస్ చూసుకుందాం. దీని తర్వాత ఇంకా డెజర్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది వచ్చేసి నవరస కోడి బిందు అనమాట. ఇది వచ్చేసి మెట్రో థాలీ. సో ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంది అని అంటే, దీంట్లో నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి, అందులో వెజ్ ఐటమ్స్ ఉంటాయి అనమాట. సో ఒక్కొక్కటి చూసేసుకుందాం. సో దీంట్లో వచ్చేసి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, బెండకాయ ఫ్రై, పప్పు, సాంబార్, రసం, వెజిటేబుల్ రైస్, పెరుగు అండ్ డెజర్ట్, పూరీలు, బీరకాయ తొక్కు, కారం పొడి, మంచిగా నంచుకోనికి పచ్చిమిర్చి, ఇది వచ్చేసి మామిడికాయ పికిల్ అనమాట. మంచిగా ఒక పాపడ్ కూడా ఇచ్చిండ్రు. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఈ 2 నాన్ వెజ్ కర్రీని రిప్లేస్ చేసి మనకి ఏమి ఇచ్చినారు అంటే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండ్ వంకాయ కూర ఇచ్చినారు అనమాట. మిగతా అన్ని సేమ్ ఉంటాయి. డెజర్ట్ లో ఒక డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ మనకి గులాబ్ జామున్ విత్ వెనిలా ఐస్ క్రీమ్ ఇస్తారు అనమాట. ఇక్కడ మనకి రవా కేసరి విత్ జీడిపప్పులు ఇస్తారు. ఓకే, పెరుగు కూడా మీరు చూస్తే మంచిగా నీట్ గడ్డ పెరుగు అండ్ ఆల్సో టమాటా ధనియా సూప్ కూడా ఇస్తున్నారు అనమాట, విచ్ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే నేను ఎక్కడ చూడలేదు, ఏ థాలీస్ దగ్గర కూడా సూప్ ఇవ్వడం అయితే చూడలేదు అనమాట. మెట్రో థాలీ అండ్ ఈ కోడి విద్దు థాలీ కూడా ఆల్మోస్ట్ సేమే. 2-3 అటు ఇటు ఉన్నాయి అనమాట డిఫరెన్స్. సో అందులోకి వెళ్ళి నేను ఒక 2 ఏవైతే డిఫరెంట్ టైమ్స్ తెచ్చేసుకున్నా. సో ఫస్ట్ మనం అన్నంలోకి రసం పోసేసుకొని దాన్ని కలుపుకొని దీని నంచుకి చికెన్ ఫ్రై పెట్టుకొని తింటే డెడ్లీ కాంబినేషన్ అనమాట. చూసారా గైస్, నాన్ వెజ్ అనగానే నా ఫేస్ వెలిగిపోతుంది అంతే. టమాటా రసంలోకి ఒక మంచి ఇట్లా ఒక చికెన్ 65 ఆర్ చికెన్ ఫ్రైని పెట్టేసుకొని తినేద్దాం. నాకైతే నా ఫేవరెట్ వచ్చేసి పప్పు చారు అండ్ ఆమ్లెట్ అనమాట. మమ్మీ చేస్తుంది వేడి వేడి పప్పు చారు, అట్లా వేడి వేడి ఆమ్లెట్ పెట్టుకుంటే అబ్బా సూపర్ ఉంటది. ఈ థాలీలో వచ్చేసి మనకి 12 వెరైటీస్ ఇస్తారు అనమాట. వీళ్ళ మెన్యూ అనేది ఎవ్రీ డే డైలీ చేంజ్ అవుతుంది అనమాట. ఈ రోజు మీకు పప్పు దొరకచ్చు, రేపు మీకు పప్పు చారు దొరకచ్చు. సో నాగోల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మంచి ఫైన్ డైన్ ఎక్స్పీరియన్స్ విత్ గుడ్ అంబియన్స్, ప్రీమియం క్వాలిటీ ఆఫ్ ఫుడ్, హైజీన్ కావాలంటే డెఫినెట్లీ నాగోల్ నవరసాలు మాత్రం విజిట్ చేయడం మర్చిపోకండి. అండ్ నాకు మాత్రం హోమ్లీ ఫుడ్ అనిపిస్తుంది. వీళ్ళ థాలీ తింటుంటే అయితే చాలా హోమ్లీ అనిపించింది, విచ్ ఇస్ వెరీ గుడ్. సో ఇప్పుడు మనం నాన్ వెజ్ అయిపోయింది కాబట్టి నేను వెజ్ లోకి వెళ్దామని చూస్తున్నా. వెజ్ లో వీళ్ళ మిక్స్ వెజ్ ట్రై చేస్తాను. వేడి అన్నంలో మనం మంచిగా మెల్ట్ అయిపోయిన ఘీని ఇట్లా గుమ్మరిచ్చేసుకొని అందులోకి బీరకాయ పచ్చడి మంచిగా కలుపుకొని
తింటే ఉంటది బా సేమ్ అమ్మమ్మ చేసిన ఫీలింగ్ ఉంది. రోటి పచ్చడి చాలా బాగుంది. సో ఫైనలీ మనం ముంగటైతే డెజర్ట్స్ వచ్చేసింది. ఇంకా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే డెజర్ట్స్ అంటేనే నా ముఖం ఇట్లా వెలిగిపోతుంది. సో మన ముంగట ఇది కొబ్బరి ముంజు, ఇది కొబ్బరి జున్ను అనమాట. సో ఈ కొబ్బరి ముంజు కొబ్బరి జున్ను నేను ఎప్పుడు వినలే. నవ్వరస స్పెషల్స్ అనమాట ఇవన్నీ. మంచి చూస్తే అయితే జెల్లీ లాగా ఉంది, జెల్లీ టెక్స్చర్ ఉంది వీటికి. అండ్ వీళ్ళు ఈ రెండు డెజర్ట్స్ లో కూడా కొబ్బరితో కాంప్లిమెంట్ చేశారు అనమాట. సో ఒక దాంట్లో జున్నుతో కొబ్బరిని కాంప్లిమెంట్ చేసారు, ఒక దాంట్లో కొబ్బరితోని మళ్ళీ ముందుతో కాంప్లిమెంట్ చేసారు అనమాట. సో మళ్ళీ ఆప్రికాట్ డిలైట్ మధ్యలో ఉన్నది. ఇప్పుడు దీని జోలికి వచ్చేస్తే మాత్రం సో ఈ ఆప్రికాట్ డిలైట్ ఇప్పుడు మన హైదరాబాద్ లో ఉన్నటోళ్ళకి ఆప్రికాట్ డిలైట్ తెలియకుండానే ఉండదు. ఏ రెస్టారెంట్ లో చూసినా ఆప్రికాట్ డిలైట్ పెట్టేస్తారు అనమాట. నాకు మలాయి కూడా ఇష్టము. సో నిండా మలాయి పోసినారు, చాలా ఎక్కువ పోసినారు. సో దీని లేయర్స్ గురించి వస్తే మాత్రం పైన క్రీమ్ మలాయ్, దాని కింద మళ్ళీ కేక్ మధ్యలో మన ఆప్రికాట్ ఫీలింగ్ ఉందన్నమాట. సో వీళ్ళ స్పెషల్స్ లో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ముంజు అండ్ కొబ్బరి, మనం తాటి ముంజు తినుంటాం కానీ కొబ్బరి ఫ్యూజన్ ఎప్పుడు వినలేదు. సో విల్ సీ. చాలా రిఫ్రెషింగ్ ఉంది. జెల్లీ చూడనికి ఇలా ఉంది కానీ వన్స్ నోట్లో పెట్టుకొని ఇట్లా కరిగిపోతుంది. ఇప్పుడు చెప్పాలంటే ఇది జెల్లీది ఫ్రోజన్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మొత్తం ఆల్రెడీ కరిగిపోయింది, లైక్ వాటర్ మెల్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడనే అబ్జర్వ్ చేసుకుని మీ నోట్లో పెట్టుకుంటే చాలా సాఫ్ట్ ఉంది, డిఫరెంట్ ఉంది. నేను ఫస్ట్ టైం తిన్నా. సో దీని మీద వీళ్ళు చూసుంటే చాలా రీసెర్చ్ చేసి మంచి కాంబినేషన్ పట్టిర్రు. మనం కోకోనట్ వాటర్ తాగుతాం కదా, దాంట్లోనే లేదా కొబ్బరి. చాలా రిఫ్రెషింగ్ ఉంది, చల్ల ఇట్లా గొంతులా పడుతుంటే అబ్బా. సో వీళ్ళు ట్రై దర్ కొబ్బరి జున్ను, చాలా బాగుంది. జున్నుకి ఆ కొబ్బరి ఫ్లేవర్ మస్తు అనిపిస్తుంది అనమాట. నేను జున్ను చాలా చోట్ల తిన్నా కానీ కొబ్బరి జున్ను ఇది ఇంకా ఫస్ట్ టైం. అల్టిమేట్, ఇది కూడా నైస్, గుడ్ టేస్ట్. మన లాస్ట్ డెజర్ట్కి వెళ్ళిపోదాం. నా ఫేవరెట్, అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా దాని తిన్నికి. మంచి పేద బయట తీసేసుకుందాం గైస్. ఆప్రికాట్ డిలైట్ గురించి ఏమని చెప్తారు ఎవరన్నా? అసలు ఎంత బాగుందంటే ఇట్స్ పర్ఫెక్ట్, ఆన్ స్పాట్, హెవెన్లీ. ఇట్లా నిండా మలై పోసాడు గైస్. యా, ఇది ఎట్లా నేను ఫినిష్ చేసేస్తా. మా టీమ్ వాళ్ళకి కూడా ఎవ్వరికి ఇయ్య నేనైతే. మీరు మాత్రం పక్కా వీళ్ళ డెజర్ట్స్ ట్రై చేయడానికి, ఇట్లాంటి హైజీన్ ఫుడ్ తినడానికి కంపల్సరీ ఇక్కడికి వచ్చేసేయండి. లేదంటే వీళ్ళకి స్విగ్గీ జొమాటో కూడా ఉంది, సో ఆర్డర్ అనే చేసుకొని తినండి. సో అదండి అల్టి ముచ్చట. కిచెన్ మొత్తం చూసినాం, ఒక్క రిమార్క్ కూడా దొరకలేదు. ఫుడ్ మాత్రం టేస్టీ ఉండే. మనం పైసలు ఎన్ని పెట్టినామని కాదు, పెట్టిన ప్రతి పైసాకి వసూలు ఉండాలన్నమాట. ఇదైతే పక్కా పైసా వసూలు అనే చెప్పాలి. ఇలాంటి మంచి హైజీనిక్ ఆర్ మంచి ప్రీమియం ఎక్స్పీరియన్స్ చేయాలంటే పక్కా నాగోల్ ఫ్లేవర్ కిందనే ఉన్న నవరసాకి అయితే వచ్చేసేయండి. నా పని అయితే అయిపోయిందండి, ఫుల్గా తిన్నా. అంటిల్ దెన్ మీరు మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వైర్లీ ఫుడ్. నేనైతే మీ కీర్తన, సైనింగ్ ఆఫ్. బాయ్.